నమస్తే, వెల్కమ్ టు రెడ్ టీవీ. నేను వంశీ. ఈ రోజు మనతో పాటు ఉన్నారు పవర్ ఆఫ్ న్యూమరాలజీ కిరణ్ నెహ్రూ గారు ఉన్నారు. సార్ నమస్కారం. సార్ నమస్తే వంశీ. సార్ 18 డేట్ పుట్టిన వాళ్ళు కానీ 18 ఫుల్ వచ్చే నేమ్ కానీ అంటే నెంబర్స్ వచ్చేవాళ్ళు ఎలా ఉంటారు సార్? ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? ఈ లక్షణాలు ఎలా ఉంటాయి? లక్కీ నెంబర్ ఏంటి, అన్లక్కీ నెంబర్ ఏంటి సార్? డేట్ ఆఫ్ బర్త్ 18 మంచిదేనా? పుట్టుకలో 18 ఉన్నా 27 ఉన్నా 9 ఉన్నా కుజుడు ప్రభావంతో వీళ్ళు ఒక్కసారిగా వెలుగులోకి వస్తారు. తండ్రి చాటు కొడుకుగా ఉంటారు. సో తండ్రిని అనుసరించి తండ్రిని మించిపోతారు. సో ఆస్తులు పాస్తులు బాగా సంపాదిస్తారు. దిల్ బి బికమ్ వెరీ రిచ్, వెరీ ఫేమస్ అండ్ అట్రాక్టింగ్ లాట్ ఆఫ్ మనీ. 18th పుడితే పేరులో 18 నంబర్ వస్తే ఇది చాలా దోషం. ఈ 18ని 1 సూర్యుడు, 8 శని కలయిక. సూర్యుడికి శనికి పడదు. సూర్యుడు ఏమంటాడంటే తండ్రి మనోడే చూసి చూడనట్టు పో. ఆయన కొంచెం గర్వంగా నడుస్తాడు. సూర్యుడు స్టడీగా నడుస్తాడు, స్ట్రైట్ గా నడుస్తాడు. సూర్యుడు అంటే స్ట్రైట్. శనీశ్వరుడు ఎలా అంటే కొంచెం కుంటుతో నడుస్తాడు, స్లోగా ఉంటాడు, ఫాస్ట్ గా వెళ్ళలేడు. ఎవరన్నా నాకు ఒకటే అంటాడు శనీశ్వరుడు. మనా లేదు, పనా లేదు, తనా లేదు. తప్పు చేస్తే శిక్ష. సూర్యుడు ఏమంటాడు మన రాజే, వాడిని వదిలేయి. సో పడదు ఇద్దరికి. సో 18 నంబర్ ఏం చేస్తుందంటే ఇక తండ్రి కొడుకులకు కలిసి ఉండట్లే. మ్యాక్సిమం భార్యాభర్తలే కలిసి ఉంటున్నారు. సో భార్యాభర్తల మధ్య సఖ్యత పాడు చేసేది 18. సో ఒక పెళ్లి కాకముందు వీళ్ళు చాలా జాలీగా హ్యాపీగా ఉంటారు 18 వాళ్ళు. పెళ్ళైనప్పటి నుంచి చిన్న విషయం పెద్ద చేసుకోవడం, కోపం ఎక్కువ అవ్వడం అండ్ నస ఎక్కువ ఉంటుంది. సో భార్య చిన్న తప్పు చేసినా గంట 2 గంటలు తిట్టగలోడు 18 వాడు. సో 18 నంబర్ ఏం చేస్తుందంటే చిన్న విషయం ఫ్లేరప్ చేసి వైఫ్ ఒక రూమ్లో, భర్త ఒక రూమ్లో, లేదా వేరేగా, లేదా 60 to 70% డైవర్స్ కారణం 18 నంబర్. పవన్ అనే పేరులో 18. నేను ఈ మధ్య చాలా మంది పవన్లు 2 మ్యారేజ్లు 3 మ్యారేజ్లు చూస్తున్నాను. శేఖర్లో 18, పద్మలో 18 అండ్ ఈవెన్ శ్వేత, స్వాతి, స్వప్న, పద్మ, ఈ 18s వల్ల మంజుల, శోభ, అశోక్, ఇవన్నీ 18 నంబర్స్ వల్ల పర్సనల్ లైఫ్ ఎఫెక్ట్ అవుతుంది. ఇంట్లో ఉండి కొనుక్కుంటా ఉన్నామా, తిట్టుకున్నామా ఒకటి, ఒకే ఇంట్లో వేరే రూమ్లో వేరే కాపురాలు. ఈ 18 ఈస్ నంబర్ ఫార్ డైవర్స్ అండి. ఈ 18 నంబర్ వాళ్ళు జాబ్లో నిలకడ ఉండదు. ఇక్కడ పని చేస్తేమో ఇంకో కంపెనీకి పోవాలనిపిస్తుంది, అక్కడ పోతే ఇంకో కంపెనీ. సో జాబ్ స్టెబిలిటీ ఉండదు, డబ్బు నిలబడదు, ప్రశాంతత కనబడదు. సో ఎప్పుడు టెన్షన్ అనుకుంటా ఉంటారు. లైఫ్ విల్ నాట్ బి హ్యాపీ, విల్ నాట్ బి పీస్ఫుల్. సో 18 వాళ్ళు నిద్రలేని రాత్రులు గలుపుతారు, ప్రశాంతత లేదు, డబ్బు ఖర్చు ఎక్కువ. సో ఎవరి పేరులో 18 ఉన్నా ఖచ్చితంగా ఒక లెటర్ మార్చుకొని సక్సెస్ఫుల్ లైఫ్ లీడ్ చేయాలని నేనైతే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఓకే సార్, ఇవన్నీ సంప్రదించాలంటే, ఇవన్నీ వాళ్ళు తెలుసుకోవాలనుకుంటే మిమ్మల్ని ఎలా సంప్రదించాలి సార్? సో మన అపాయింట్మెంట్ కావాలని వాళ్ళు ఫస్ట్ ఏం చేస్తారంటే మీ ఫుల్ నేమ్, కాలింగ్ నేమ్, డేట్ ఆఫ్ బర్త్ నాకు ఈ నంబర్కి వాట్సాప్ చేయండి. 9951197198. మీకు నా అపాయింట్మెంట్ అవసరమా లేదా? మీ పేరు బాగుంటే మీ పేరు బాగుంది, అపాయింట్మెంట్ అవసరం లేదని చెప్తాను. పేరులో రాంగ్ నంబర్స్ ఉంటే ఏ నంబర్ రాంగ్ ఉంది, దానివల్ల మీ లైఫ్లో ఎలాంటి ఇబ్బందులు వస్తాయో క్లియర్గా చెప్తాను. 24 hours రిప్లై వస్తుంది. పెట్టినప్పటి నుంచి రిప్లై పెట్టకండి. సో పేరు బాగున్న వాళ్ళు యు ఆర్ లక్కీ, బాలేని వాళ్ళు టేక్ మై అపాయింట్మెంట్ అండ్ మీట్ మీ పర్సనల్లీ. థ్యాంక్ యూ సార్.